వెల్కమ్ టు మై ఛానల్ కేటీచ్ వ్లాగ్స్ 77. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, సో లైవ్ పర్పస్ కోసం నేను ఒక కెమెరా తీసుకోవడం జరిగింది. సోనీ ఆల్ఫా 6100 అనమాట. అయితే చాలా అంటే లైవ్ కొరకు అయితే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్తాను. చాలా బాగుంది. అండ్ దీంతో పాటు మనకి ఒక బ్యాగ్ కూడా ఇచ్చాడు. సో సోనీకి సంబంధించిన బ్యాగ్, చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో దీని యొక్క అన్బాక్సింగ్ చేసేసి మరి ఎట్లా వర్క్ అవుతుందో, ఎట్లా ఉందనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో అన్బాక్స్ చేద్దాము. సో సోనీ వాడితే మంచిగా ప్యాకింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది సింపుల్గా స్టిక్కరింగ్ అనేది ఉంటుంది. అయితే దీనికి ముందు ఆల్రెడీ అమెజాన్, అంటే నేను దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. ఈఎంఐ కిందకి తీసుకున్నానండి. సో ఆ డెలివరీ చేసే టైంకి అప్పుడు డెలివరీ బాయ్ కూడా ఒకసారి చెకింగ్, ఎందుకంటే అది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. చూడండి ఒకసారి, వాడు అబ్బాయి కూడా, డెలివరీ అబ్బాయి కూడా చెక్ చేశాడు అనమాట. అంటే ప్రోడక్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవని చెక్ చేస్తారు. ఇన్ కేస్ లేకపోతే వాళ్ళే దాన్ని ప్రోడక్ట్ని రీప్లేస్ చేస్తారు. సో అన్బాక్స్ చేద్దాం రండి. సో ఆల్రెడీ ఆ అబ్బాయి ఓపెన్ చేశాడు కాబట్టి అన్ని గజిబిజిగా పెట్టడం జరిగింది. మనకైతే దీంట్లో కొన్ని మాన్యువల్స్, ఇది రిజిస్ట్రేషన్ అనుకుంటా నాకు తెలిసి. ఎస్, ఇది రిజిస్ట్రేషన్ సంబంధించింది. కమ్యూనిటీ, సోనీ వారిది కమ్యూనిటీ దానికి సంబంధించింది అనమాట. అయితే మనకి ఇక్కడ వారంటీ ఇచ్చారండి. యాక్చువల్గా 2 years వారంటీ ప్లస్ 1 year ఎక్స్ట్రా కూడా వాళ్ళు యాడ్ చేసి మనకి ఇచ్చారు. అయితే దీన్ని మనం ఫాలో అప్ అయ్యేసి, ఇక్కడ స్కానింగ్ కనిపిస్తుంది కదండి, ఈ స్కాన్ చేసేసి మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇది రిజిస్ట్రేషన్ కార్డ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి వారంటీ కార్డు అనమాట. ఇది వారంటీ కార్డు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇన్ కేసు ఎప్పుడన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవే మనకి యూజ్ అవుతుంది. సో ఇంకేవన్నీ చెప్పక్కర్లేదు మీకు, ఎందుకంటే ఇది మాన్యువల్స్ అనమాట. సో ఇంకా ఏమేమి ఇచ్చాడంటే మనకి, సో ట్యాగ్ ఒకటి ఇచ్చాడనమాట, స్ట్రిప్ ఒకటి ఇచ్చాడు కెమెరా కోసము. నెక్స్ట్ వచ్చేసి కేబుల్, ఛార్జింగ్ కోసం కేబుల్ ఒకటి ఇచ్చాడనమాట. సో 5 volts అని ఉంది ఇక్కడ. అడాప్టర్ ఇది ఏసీ అడాప్టర్ అనమాట. ఇది ఒకటి ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఇది పిన్ను. ఇది మనకి అచ్చము ఆండ్రాయిడ్ కేబుల్ ఛార్జింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట ఇది. సో దీనికి ఇక్కడ కనెక్ట్ చేసేసి, ఇక్కడ యూఎస్బి కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనము కెమెరా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఇది. సో నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడంటే బ్యాటరీ ఒకటి ఇచ్చాడు. యాక్చువల్గా డ్యూయల్ బ్యాటరీ తీసుకోవాలని అనుకున్నాను, బట్ ఇది డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టి వాడచ్చు అని చెప్పి తెలిసింది. బట్ అది ఎంతవరకు నిజమో అనేది నాకు తెలియదు. సో ఇదైతే మనకి సోనీ ఒరిజినల్ బ్యాటరీ అండి, NP-FW50 అనమాట. సో ఒరిజినల్ బ్యాటరీ ఇది. ఓకే, ఇప్పుడు మనకి దాంతోపాటు అయితే నేను ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూపించా కదండి బాక్స్కి. సో కెమెరా ఆల్రెడీ స్మాల్ లెన్సెస్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒకసారి, సోనీ ఆల్ఫా 6100 EPZ 50mm దాని అంత ఇచ్చాడు లెన్సెస్. తర్వాత కొంచెం లాంగ్ లెన్సెస్ వచ్చేసి 55 to 210 అనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదండి. సో అయితే మనకి ఇక్కడ దీంట్లో ఇంకో పార్ట్ ఏంటంటే, మనకి మెమరీ కార్డ్ అనేది ఇవ్వలేదు. అది మెమరీ కార్డు కావాలంటే మనము సపరేట్గా మెమరీ కార్డు కూడా తెప్పించుకోవాలి. అంటే మనం అడిషనల్గా మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఏం యాడ్ చేయలేదు. మరి నా దగ్గర ఆల్రెడీ ఉన్న మెమరీ కార్డులు మరి దీనికి సెట్ అవుతుందో లేదనేది కూడా నేను చెక్ చేసుకోవాలి. అయితే మనకి వచ్చేసి పెద్ద లెన్సెస్, సో పెద్ద లెన్సెస్ కూడా ఒకటి ఇచ్చాడు కదండి. ఇది ఈ కలర్ వచ్చేసి పియానో కలర్ అంటారండి, పియానో బేస్డ్గా సంబంధించిన కలర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి 55 నుంచి అప్ టు
210 లాంగ్ షాట్స్ అనేది మనము దీన్ని చేసుకోవచ్చు. దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చాడు, ఎందుకంటే షాడో పడకుండా దీన్ని సేవ్ చేస్తుంది అనమాట. క్యాప్ కూడా ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ప్రోడక్ట్ అనమాట, అదే సోనీ అల్ఫా 6100. వావ్, అసలు ఇది చూస్తుంటేనే అసలు చిన్ని బుడ్డి కెమెరా ఎట్లా ఉంటుందో తెలుసా, అట్లా ఉందండి చేతికి అయితే. ఇది చాలా బాగుంది. బట్ దీని పర్ఫార్మెన్స్ కూడా నేను లాస్ట్లో మీకు ఫొటోస్ వీడియోస్ పెడతానండి. ఇది ఎట్లాగా ఫొటోస్ క్లిక్ అవుతుంది, వీడియో ఎట్లా వస్తుంది అనేది ఎవ్రీథింగ్ నేను లాస్ట్లో మీకు పెడతాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో 4Kలో మనము షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ మోడల్ నెంబర్ అనేది ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఇది వచ్చేసి మనకి లైట్ మౌంట్ అనమాట, లైట్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా ఇది చిన్న లెన్స్ అనమాట, ఆల్రెడీ వాడు ఇచ్చిన లెన్స్. ఇది తీసేసుకొని మనము ఇక్కడ ఇచ్చిన ఈ పెద్ద లెన్సెస్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రికార్డింగ్ బటన్ అనమాట, ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి రికార్డింగ్ బటను. ఇంకా ఇవన్నీ మీకు మ్యాక్సిమం చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా వరకు కెమెరాకి తెలిసిన వాళ్ళందరూ దీని గురించి మ్యాక్సిమం స్టడీ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి బ్యాటరీ పెట్టుకునేది పోర్ట్ ఏరియా. దాని పక్కన ఇక్కడే మెమరీ కార్డు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ నేనైతే ఇచ్చిన బ్యాటరీ కూడా ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఆ లోపల లాస్ట్లో కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. అవి రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనము బ్యాటరీ అనేది ప్లేస్ చేయాలి. సో ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది, బ్యాటరీ అయిపోతుంది. సో నేను ఒకేసారి మెమరీ కార్డు కూడా పెడతాను. సో మెమరీ కార్డు మరి వర్క్ అవుతుందో లేదో మరి దీనికి తెలియదు నాకు, టెస్ట్ చేసి చూద్దాము. అంటే సో వాడిచ్చిన మెమరీ కార్డు దీనికి ఇది వేరే అని అనుకుంటున్నాను. ఓకే, సెట్ అయిపోయింది ఫైనల్గా. చూస్తున్నారు కదా, మెమరీ కార్డు కూడా పెట్టేశాను. సో ఒకసారి మనము దీన్ని ఆన్ చేసి చూద్దాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆన్ ఆఫ్ బటను. సో ఇది మనము ఆన్ చేయాలి. సో నాకు తెలిసి దీంట్లో ప్రజెంట్ బ్యాటరీ లేదనుకుంటున్నాను. సో స్టార్టింగ్ మనము యూజ్ చేయకముందు ఒక 1 అవర్ నాకు తెలిసి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను దీని గురించి తెలుసుకున్నప్పుడు ఇదే చెప్పారు. సో స్టార్టింగ్ పక్కగా డ్యామ్ షూర్గా మనం వాడకముందు దీని యొక్క ఛార్జింగ్ అనేది పెట్టేసి ఉండాలని. సో 1 అవర్ నేను ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఛార్జింగ్ పెట్టేదానికి తీసుకొచ్చాను అనమాట. సో మీకు చూస్తున్నారు కదండి, ఇక్కడ మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 3 పోర్ట్స్ ఇచ్చారు మీకు. సో ఇది వచ్చేసి జాక్ పెట్టుకోవడానికి, ఇది వచ్చేసి మనకి మైక్రో HDMI అంటారు దీన్ని, అది ప్లేస్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఛార్జింగ్ ఇక్కడ అనమాట. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టగానే కింద ఒక ఆరెంజ్ కలర్లో ఒక లైట్ అనేది వెలిగిద్ది, అంటే అది వెలిగిందంటే మనకి ఛార్జింగ్ అవుతుందని అర్థము. సో నేను ఎప్పుడు ఛార్జింగ్ పెడతాను. సో చూస్తున్నారు కదండి, నేను ఛార్జింగ్ పెడుతున్నాను. సో ఇంకా చూసారు కదండి, ఇక్కడ లైట్ అనేది వెలిగిందనమాట. సో ఒక 1 అవర్ మనం ఛార్జింగ్ పెట్టేసి తర్వాత టెస్ట్ చేద్దాం. సో అయితే ఛార్జింగ్ పెట్టానమాట, ఒక అరగంట అట్లా పెట్టుంటాను మ్యాక్సిమము. సో పెట్టిన వెంటనే మనం ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇది కూడా ఆన్ చేసుకుంటే మనకి, సో ఇక్కడ మనకి అయితే ఇది టచ్ స్క్రీన్ కాదండి, జస్ట్ నార్మల్ది. సో మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనం చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ సైడ్న నేను నా ఈ ఫింగర్, సో అక్కడ మనము ఆపరేట్ చేయాలి. సో ఇక్కడైతే మనము లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి డేట్ టైం మనం అనేది చేసి పెట్టుకోవాలి. ఏరియా అంటే మనం ఉండే ఏరియా అక్కడ. అయితే దీంట్లో మనము ఇట్లా దీన్ని సైడ్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కోల్కతా అని కనిపిస్తుంది. సో అది వచ్చేదాకా మనము చూసారు కదండి, ఇక్కడ కోల్కతా న్యూఢిల్లీ కనిపిస్తుంది. సో అది మనము ఎంటర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి డే లైట్ సేవింగ్స్ ఆన్ చేసుకుందాము. డేట్ అండ్ టైం వచ్చేసి మనం డేట్ ఫిక్స్ చేద్దాం. సో ఈరోజు డేట్ వచ్చేసి 8 ఆగస్టు 8వ నెల, ఇయర్ వచ్చేసి 2026. అయితే ఇప్పుడు టైం వచ్చేసి
11:50 అవుతుంది. ఓకే, ఎంటర్ చేస్తే మనకి అయిపోతుంది. ఇక్కడ డేట్ ఫార్మాట్ వచ్చేసి మనకి డేట్, సో ఇదంతా ఓకే. నెక్స్ట్ మనం ఎంటర్ చేసేద్దాం. సో ఇక్కడ ఇమేజ్ ఎడ్జ్ అని సంథింగ్ ఏదో స్కానింగ్ వస్తుంది. సో ఇది ఓకే చేద్దాము. సో ప్రజెంట్ మనం దీంట్లో ఏం ఫొటోస్ తీయలేదు కాబట్టి, సో ఇక్కడ మనకి బ్లాక్ వస్తుందంటే మనము ఇది స్టార్టింగ్ ఓపెన్ చేయలేదండి. అయితే ఇందాక ఇది ఓపెన్ చేశారు. ఇది చిన్నగా ఉంటుంది కదా, మనము ఇమేజ్ ఓపెన్ చేయగానే ఇది కొంచెం ముందరకు వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదండి. సో ఇక్కడ ఇది ఏంటంటే మనకి సెన్సర్ అనమాట. అంటే మనం ఇక్కడ ఐ పెట్టినప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేయి పెడతాను, ఇక్కడ ఈ స్క్రీన్ ఆగిపోతుంది. చూసారండి, ఇప్పుడు తీసాను, ఇక్కడ వస్తుంది. అంటే మన ఇక్కడ ఐ తోటి మనము అంటే కంటి దగ్గర పెట్టుకొని మనం తీస్తాం కదా, అప్పుడు మనకి అది ఏంటంటే సెన్సర్ అక్కడ ఆగిపోతుంది, దాంట్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ 18% అనేది చూపిస్తుంది. నేను జస్ట్ మీకు వీడియో చేయడానికి నేను అది తీయడం జరిగింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్లాష్ లైట్ అనమాట. అయితే దీనికి బటన్ ఇక్కడ ఉంది కదండి, దీన్ని నొక్కితే ఇట్లాగా మనకి ఓపెన్ అవుతుంది. చూసారు కదండి. సో చూసారు కదండి కెమెరా అయితే ఇది. అయితే దీని యొక్క సెట్టింగ్స్ ఇవన్నీ నేను మీకు ఇన్ కేస్ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను దాన్ని వాటి సెట్టింగ్స్ కూడా నేను మీకు తర్వాత ఒక వీడియో చేసి పెడతాను. అంటే వీడియో కోసం ఎట్లాంటి సెట్టింగ్స్ పెట్టుకుంటే బెస్ట్, ఫోటో పర్పస్గా ఎట్లా సెట్టింగ్ చేసుకుంటే బెస్ట్ అనేది నేను మీకు ఒక వీడియో కూడా పెడతాను, వీడియో చేసి పెడతాను. సో ప్రస్తుతానికి కెమెరా ఇదండి. అయితే ఇందాక నేను చూపించిన బాక్స్లో ఒక పార్ట్ అయితే మీకు చూపించడం మిస్ చేశాను. అది వచ్చేసి ఈ స్మాల్ క్లిప్ అనమాట. ఇది ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనము ప్లేస్ చేసుకోవడానికి. సో ఇది మనము ఐస్ దగ్గర పెట్టుకొని ఇక్కడ కొంచెం ఫిల్టర్ లాగా మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని మనము డైరెక్ట్ చూసుకోవచ్చు. చాలా బాగుంది కెమెరా అయితే. సో వీటి యొక్క ఫొటోస్ ఎట్లా వచ్చింది మీకు ఇప్పుడు నెక్స్ట్ పెడతాను, ఒకసారి చూసేయండి. సో చూసారు కదండి. సో నేనైతే లాంగ్ లెన్స్ కూడా పెట్టేసి కొన్ని ఫొటోస్ కూడా తీయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ కెమెరాకి వచ్చిన స్క్రీన్ ఏదైతే ఉంది ఇది 360 degrees అనమాట. దీన్ని ఇట్లా పైకి లేపేసి ఇట్లా ముందరకు లాక్కొని మనము ఇట్లాగా, సో ఇట్లా బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనము ఇట్లా ఫ్రంట్ తీసేటప్పుడు కూడా మనం దాన్ని చూసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగుంది ఇది. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలండి, ఎందుకంటే ఇన్ కేస్ ఏదన్నా అయ్యిందనుకోండి, ఇక్కడ చూసారు కదండి కొంచెం బాగా పైకి లేసింది. సో దీన్ని మనము జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. ఎట్లా పడితే అట్లా వాడినా కానీ ఇరిగిందంటే ఇంకా దేనికి పనికి రాకుండా పోతుంది. సో మనము ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువ యూజ్ చేసుకోకపోవడమే బెస్ట్. ఇన్ కేస్ యూజ్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇదండి నా కెమెరా గురించి. సో ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను పక్కాగా మీకు డ్యామ్ ష్యూర్గా దీని గురించి నేను బ్రీఫ్గా సెట్టింగ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. సో మీకు చూస్తున్నారు కదండి. సో ఇది లైట్ గురించి కూడా నేను మీకు చెప్పాను. మనకి ఇక్కడ మెనూ పక్కనే ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అది లేస్తుంది. మనకి ఇక్కడ ఇంకా మోడ్స్ చేంజ్ చేసుకుంటా మనం ఇంకా చేసుకోవచ్చు. ఒకసారి దాన్ని ఫోటో తీస్తాను చూడండి.
సో దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం నాకు తెలియపరచండి కామెంట్స్లో. నేను మీకు దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సెట్టింగ్స్ అవన్నీ కూడా నేను ఎవరికన్నా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా మీకు వీడియో చేసి పెడతాను. సో ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.